సింగవట్నం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని సింగవట్నం గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణపై శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. లైన్ పైప్ వేసి దానికి మధ్య మధ్య ట్యాప్ పెట్టేసి వాటర్ కనెక్షన్ ఇస్తే మన నెలలు కాదు 200 లేదు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని అక్కడ ఆగదా కూర్చోండి. ఎన్ని నేను ఏమంటాను? స్టాండ్ పోస్ట్, ఆ స్టాండ్ పోస్ట్ ఎన్ని వస్తున్నాయి? లైన్ మొత్తం అనుకుందా? ఆల్ అలాంగ్ కట్టర్ మీద మొత్తం స్టార్టింగ్ చెట్టు కూడా ఉందా? కట్ట పైప్ అనేది కట్ట పైన, కట్ట కింద పైన ఉందా? ఎక్కడ దగ్గర ఉంది? ఎక్కడ కింది వరకు నేనే పాయింట్ అంటే గుట్ట మన ప్యాంట్ ఎట్లా డెవలప్ ట్యాంక్ ఉంది కదా, పర్మనెంట్ స్ట్రక్చర్ కింద ట్యాంక్ నుంచి ఎగ్జిస్టింగ్ లైన్ ఇస్తారా, డైరెక్ట్ ఇస్తారా? బయట అక్కడి మొత్తం కట్ ఆల్ అలాంటి కట్టబడి పర్మనెంట్ పైప్ ఇవి వేసి వాటికి నల్లాలు బిగించారు. నల్లాలు బిగించి దానికి 4x4 5x5 వాటికి ప్లాట్ఫామ్. ఆలయానికి భారీగా ఆదాయం వస్తున్నా అధికారులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని కొల్లాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సాయి కృష్ణ గౌడ్ ఆరోపించారు. మంత్రి ఈ విషయంలో సమీక్షించకపోవడం విచారకరమన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తెలిసి కూడా దీన్ని క్వశ్చన్ చేయకుండా, సమాజ అధికారులను క్వశ్చన్ చేయకుండా తూతూ మంత్రంగా సమీక్ష నిర్వహించి వెళ్ళిపోవడం జరుగుతున్నది. అదేవిధంగా మేము ఒక బీజేపీ పార్టీ కొల్లాపూర్ మండల అధ్యక్షునిగా, ఒక హిందూ బంధువునిగా, ఒక సింగోట గ్రామ నివాసిగా మేము క్వశ్చన్ చేయడం ఏమంటదంటే, సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదాయం 100 నుంచి 120 లక్షల ఆదాయం వస్తుంది. దీన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? దేవాలయానికి గుడి గోపురానికి కూడా కలర్లు వేయడానికి కూడా ఇక్కడ సంబంధిత అధికారులు నోచుకోవడం లేదు. అదేవిధంగా ఈ జాతర జనవరి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఈ జనవరి నెలలో బ్రహ్మోత్సవాలకు వీళ్ళు ఏం చేసారు? కొత్తగా 1 రూపాయి పని కూడా చేయలేదు. అది కూడా ఈ మంత్రి గారు క్వశ్చన్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఈ జాతరకు మీరు ఇంకా వారం రోజులు జాతర ఉంది. ఈ జాతరకు మీరు ఈ సంవత్సరము ఈ టెంపుల్కు 100 లక్షల 120 లక్షల ఆదాయం వచ్చింది. దీనికి వెళ్ళి మీరు చిన్న రూపాయి పనులు చేసిరా అని క్వశ్చన్ చేయకుండా కిందికి పోతే గుండం దగ్గర ఎలాంటి మరమ్మతులు నోచుకోలేదు. ఎక్కడ బీచింగ్ కూడా నోచుకోలేదు. ఎక్కడ తడకలు, పాత పెయింటింగ్లు, పాత తడకలు, పాత కట్టలు కనబడుతున్నవి ఇంత పెద్ద టెంపుల్లో. తర్వాత గుండం దగ్గర భక్తులు స్నానం చేయడానికి వచ్చి జారి పడతారు. నేను స్వయంగా వెళ్ళి క్వశ్చన్ చేయడం జరిగినది.